వెల్కమ్ టు మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. చాలా రోజులైంది కదండి వీడియో పెట్టి, ఏమనుకోకండి. కొన్ని రోజులైతే అడ్జస్ట్ అయిపోవాలి, ఎందుకంటే నేనైతే ఇంటి పని చేసుకుంటున్నాను, అందుకనేసి సరిపోతుందండి. అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉన్నాను. పక్కనే అయినా కూడా పని ఎక్కువగా ఉంటుంది కదా. ఇదైతే కృష్ణాష్టమి రోజైతే వ్లాగ్ అండి. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ఆ కృష్ణుని ఆశీర్వాదం అందరి మీద ఉండాలి, అందరిలో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. తర్వాత నేను మధ్యాహ్నం 12 గంటలకు అయితే బయలుదేరినామండి. గుడికి అయితే వెళ్దామని మా పిన్నమ్మ వచ్చింది. ఇంకా మా పిన్నమ్మ వస్తే ఇంకా ఇద్దరం బయలుదేరినాము. నడిచే వెళ్తున్నామండి. కొంచెం బండి అయితే ట్రబుల్ ఇచ్చింది, బండి స్టార్ట్ అవ్వలేదు, అందుకని నడిచి వెళ్దాము. ఇక్కడే దగ్గరే, కొంచెం దూరం నడవాలి, పర్లా వాకింగ్ చేసినట్టు ఉంటుందని. కాకపోతే మంచి ఎండకైతే బయలుదేరినామండి. ఈ టైం అయితే కొంచెం జనం కూడా తక్కువ ఉంటారు, మార్నింగ్ ఈవినింగ్ అయితే జనం ఫుల్గా ఉంటారనేసి ఇంకా మేమిద్దరం బయలుదేరినాము. నడుచుకుంటూ వెళ్తున్నాము. రోడ్లోకి వెళ్ళి ఆటో ఎక్కచ్చు, కానీ ఆటో ఎక్కినా కూడా గుడి దగ్గరికి వెళ్ళదండి. కొంచెం దూరం వచ్చి మళ్ళీ నిలిచిపోతుంది. అందుకే ఆ కొంచెం దూరం ఎందుకులే ఆటోకి, అదేదో నడిచి వెళ్ళిపోదాం అనేసి నడిచి వెళ్తూ ఉన్నామండి. మీరందరూ ఏ గుడికి వెళ్ళారు, ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో అయితే నాకైతే కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నేను మా పిన్నమ్మ వచ్చే లోపల వంట ఎంత పూర్తి చేసి నేనైతే రెడీగా ఉన్నా. మళ్ళీ వంట చేశాను కాబట్టి ఫేస్ అలా డల్గా ఉంది, ఫేస్ వాష్ కూడా చేసుకోలే. ఇంక అట్లే బయలుదేరేసినాము, ఎట్లా ఎండగాస్తూ ఉంది కదా అనేసి. ఇంకెట్లో కట్ట తిప్పలు పడైతే దర్శనం క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయాం. ఫస్ట్ ఒక రూట్లో వెళ్తే అక్కడ వీఐపీ దర్శనాలు, మనమేం వీఐపీస్ కాదు కాబట్టి మళ్ళీ రిటర్న్ తిరుక్కొని మామూలు నార్మల్ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడంతా మనీ పే చేసి అలా క్యూ లైన్స్ అయితే లేవండి, కాబట్టి ఇంకా వెళ్ళాల్సింది క్యూ లైన్లో అయితే వెళ్ళాం. అక్కడైతే వీడియో ఫొటోస్ అలో లేవన్నారు. మనం ఒప్పుకోలేం కదా. నాకు దర్శనం అయినట్టు మీకు దర్శనం అవ్వాలని ఎట్లాగో అలాగా ఆ అబ్బాయి ముందర ఆ అబ్బాయి దగ్గర ఇచ్చి వీడియో అయితే తీపిచ్చానండి. తర్వాత ముందర అందరూ తీస్తూ ఉన్నారు, కానీ అరుస్తూ ఉన్నారు, కానీ ఎవ్వరు పట్టించుకోవడం లేదు, తీస్తూనే ఉన్నారు. కానీ తిరుపతికి వచ్చినప్పుడు ఎవరైనా ఇస్కాన్ టెంపుల్కి అయితే ఒక్కసారి వెళ్ళండి. అట్లే అస్సలు ఆ కృష్ణుడు కానీ పక్కన రాధా గోపికలు కానీ అట్లే హత్తుకపోతారండి మనుషులకి. చాలా ఎంతసేపు చూసినా అసలు తనివి తీరదు, అంత సూపర్గా ఉంటారు. ఇంకా దర్శనం చేసుకొని వచ్చినాక ప్రసాదం పెట్టారు, తినేసి ఇంకా మేమైతే 2 ఫొటోస్ అయితే తీసుకొని బయలుదేరేసాము. ఇంకా మా పిన్నమ్మ అయితే ఒప్పుకోలేదు, ఏదో ఒకటి తీసుకో అంటా అనింది. ఎంత దూరం లాక్కొని వచ్చినా కూడా ఆమె చెప్పిన మాట వినకున్నా అంటే గాజులు అయితే తీయించింది. ఇంకా నేను గాజులు అయితే తీసుకున్నాను. అక్కడ తీసుకుంటా ఇక్కడ తీసుకుంటా అని పొడుగు నేను అట్లా మర్పించుకుంటా లాస్ట్ వరకు వచ్చినా, అయినా కానీ ఆమె ఒప్పుకోకపోతే మళ్ళీ ఫ్యాన్సీ స్టోర్కి అయితే వెళ్ళి గాజులు అయితే తీసుకున్నానండి. గాజులు ఇది శారీ మ్యాచింగ్ అవుతుందని ఈ కలర్ అయితే తీసుకున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తూ ఉంటే మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో ఒకసారి వీడియో చేసి చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.